వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ ఎటువంటి స్టోరీ అంటే మీరెప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి కథ ఇది. ఈ కథ మన భారతదేశంలోనే జరిగింది. మనలో చాలామంది రాజమౌళి గారు తీసిన 'బాహుబలి' మూవీ అనేది చూసే ఉంటారు. అయితే ఆ మూవీలో చూపించిన ఎన్నో వార్ సీన్స్ అన్నీ కూడా ఈ కథ నుండే కాపీ కొట్టారు అంటే మీరు అసలు నమ్మలేరు. ఈ కథ విన్న తర్వాత మీకు కూడా అది నిజం అనిపిస్తుంది. మన చరిత్రలో యుద్ధాలు చాలా సాధారణం. రాజులు చనిపోవడం కూడా చాలా సాధారణం. కానీ ఒక సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన మన చరిత్రలో జరిగిన చీకటి కోణాల్లో ఒకటి. ఇప్పుడు మనకు ఒక రాణిని చూస్తున్నాం. ఆ రాణి కడుపుతో ఉంది. సాధారణంగా గర్భవతి అయిన స్త్రీలకు పుల్లటి మామిడి పళ్ళు, తీయటి పదార్థాలు తినాలి అనిపిస్తుంది. కానీ ఈ రాణికి పుట్టిన కోరిక గనక వింటే మనం అందరం కూడా షాక్ అవ్వాల్సిందే. ఆవిడికి ఆమె భర్త ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క కుడికాలు బొటనవేలు నుండి కారే రక్తాన్ని తాగాలి అనే కోరిక పుట్టింది. అయితే ఆమె చుట్టూ ఉన్న జ్యోతిష్యులు ఆమె కోరిక విని వణికిపోయారు. వాళ్ళు రాజుతో ఒకటే విషయం చెప్పారు. ప్రభు, మీకు పుట్టబోయేది కొడుకు కాదు, ఈ రాజ్యానికి పట్టిన శాపం. మీ వంశానికే చేటు. వీడు పుట్టకముందే వీడిని చంపేయండి. అదే మన రాజ్యానికి మంచిది. కానీ రాజు ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఆ రాజు చేసిన తప్పు ఆ రాజ్యం జనపదాల యొక్క చరిత్రనే మార్చేసింది. అసలు ఎవరా రాజు? అసలు ఏం జరిగింది? ఆ రాజ్యం చరిత్రనే మార్చేసే అంతలాగా ఏం జరిగింది? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక చిన్న గదిలో తలుపులన్నీ కూడా బిగిచ్చేసున్నాయి. అందులో నలుగురు బలమైన సైనికులు ఉన్నారు. నలుగురు దగ్గర పొదునైన ఖడ్గాలున్నాయి. నలుగురికి బాగా ఆకలిగా ఉంది. కానీ వాళ్ళ ముందు ఒక్క ప్లేట్లో మాత్రమే ఆహారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉంది భారతదేశంలోని పరిస్థితులు కూడా. పడమర వైపు కోసల రాజ్యం, మధ్యలో వచ్చ రాజ్యం, దక్షిణంలో అవంతి రాజ్యం, తూర్పు వైపు మగధ రాజ్యం. ఇక మిగిలిన ప్రతి చిన్న రాజ్యం ఈ చదరంగంలో చిన్న పాములు మాత్రమే. అయితే ఈ 4 రాజ్యాలకు ఇనప గనులున్నాయి. వీళ్ళకి అతిపెద్ద సైన్యాలున్నాయి. అయితే ప్రతి రాజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకే ఒక చిన్న అవకాశం కోసం. ప్రతి రాజు కూడా తమ భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలించడానికే పుట్టాము అని అనుకుంటున్నారు. వాళ్ళ బలాలన్నీ కూడా చూసుకుంటే అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. ఒక రాజ్యం ఎక్కువ కాదు, మరో రాజ్యం తక్కువ కాదు. ఒకవేళ వీళ్ళ మధ్య యుద్ధం జరిగితే ఎవ్వరూ కూడా గెలిచేదానికి అవకాశం ఉండదు. అంతా సర్వనాశనం అయిపోతుంది. చరిత్రలో అదొక పెద్ద విపత్తులా మారుతుంది. ఒకవేళ యుద్ధం కనుక జరిగితే చరిత్రలో భారతదేశం కొన్ని వేల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోతుంది. మన చరిత్ర ఎప్పుడూ కూడా నియమాలను పాటించదు. ఈ కథలో కూడా అదే జరిగింది. ఈ చదరంగంలో ఒక రాజ్యం మనడమే చాలా గొప్ప. ఇటువంటి భయంకరమైన వాతావరణంలో ఒక రాజ్యం సర్వైవ్ అవడమే కాదు, మన భారతదేశంలోని చరిత్ర పటంలోని అన్ని రాజ్యాల్ని ఓడించి ఒక సూపర్ పవర్గా ఎదిగింది. అదే మగధ రాజ్యం. అసలు మగధ రాజ్యానికి ఇది ఎలా సాధ్యపడింది? ఒక బయట రాజ్యంగా పిలువబడే ఆ రాజ్యం, సాధారణ ప్రజల చేత చాలా తక్కువగా చూడబడే ఆ రాజ్యం, చరిత్రలో చెప్పుకోబడిన 3 సూపర్ పవర్స్ని ఎలా నాశనం చేసింది? ఇందుకు సమాధానం ఒక చిన్న యుద్ధం మాత్రం కాదు. దీని వెనకాల చాలా పెద్ద కథే ఉంది. ఈ కథలో మనం ఆ రాజ్యం గురించే తెలుసుకుందాం పదండి. మగధ రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఆ రాజ్యంలో మొదటి ఇటుకను పేర్చిన ఒక రాజు గురించి మనం తెలుసుకోవాలి. అదే బింబిసారుడు గురించి. బింబిసారుడు మగధ రాజ్యానికి చాలా చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ఆ వయసులో ఏ మహారాజుకైనా ఉండేది ఉడుకు రక్తం. ఆ వయసులో యుద్ధం చేయమని ఆ రక్తం కవ్విస్తూ ఉంటుంది. వాళ్ళనది కవ్విస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ బలాన్ని నిరూపించుకోమని అది కవ్విస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ సైన్యం మొత్తాన్ని కూడా యుద్ధానికి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటారు. అసలు బింబిసారుడు మిగతా మహారాజుల్లాగా అయితే మనం అసలు ఈ కథను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అతను చాలా తెలివైనవాడు. అతను రాజ్యానికి రాజధాని అయిన రాజగిరి మీద నిలబడ్డాడు. ఆ రాజ్యాన్ని చుట్టుముట్టిన అన్ని పర్వతాలని చూస్తూ ఉన్నాడు. అతనికి చాలా సురక్షితంగా అనిపించింది. అయినా కూడా అది సరిపోదు అనే విషయం అతనికి తెలుసు. అతనికిప్పుడు రాజ్యాన్ని విస్తరించాలి అనే విషయం అర్థమైంది. ఒకసారి అతను తన రాజ్యానికి సంబంధించిన చిత్రపటాన్ని చూశాడు. అతనికి అప్పుడే ఒక విషయం బాగా అర్థమైంది. అతని రాజ్యానికి చుట్టుముట్టు ఉన్న కొండల వెనకాల శత్రు సైన్యం ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు దాడి చేయాలా అని. ఒకవేళ పడమర వైపు ఉన్న కోసలపైన దాడి చేస్తే ఉత్తర దిక్కులో ఉన్న వర్జీ అతనిపైన దాడి చేస్తుంది. ఒకవేళ వర్జీ పైన దాడి చేస్తే
అవంతి రాజ్యం దక్షిణం వైపు నుండి వీళ్ళపైన దాడి చేస్తారు. అన్ని వైపుల నుండి ఒకేసారి గనక యుద్ధం వస్తే అది కేవలం ఆత్మహత్యలాగానే ఉంటుంది. ఈ విషయం అతనికి బాగా అర్థమైంది. ముందతను అతని రాజ్య సరిహద్దులో ఉన్న రాజ్యాలన్నింటినీ గెలవాలి అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సరిహద్దుల్లో ఉన్న రాజ్యాలేంటో చూద్దాం రండి. తూర్పు వైపు అంగరాజ్యం ఉంది, ఉత్తర దిక్కున వర్జీ రాజ్యం, పడమర దిక్కున వర్చ, నార్త్ వెస్ట్కు మధ్యలో కోసల. ఇప్పుడు బింబిసారుడు కోసల రాజ్యం వైపు చూశాడు. బింబిసారుడు కోసల రాజ్యానికి ఒక వర్తమానం పంపించాడు, నేను వస్తున్నాను అని. కానీ అతను పంపింది యుద్ధానికి ఆహ్వానం కాదు. మరి దేని గురించి అయి ఉంటుంది? యుద్ధం అంటే రెండు రాజ్యాల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, తెలివితో చేసేది. అతను శత్రుసేనలను యుద్ధం చేయకుండానే నియంత్రించాలి అనుకున్నాడు. ఒక్క చుక్క రక్తం కూడా నేలపైన పడకుండా రాజ్యాన్ని కాపాడాలి అనుకున్నాడు. దానికోసం అతను ఎంచుకున్న మార్గం పెళ్లి. వివాహాన్ని ఒక సాధనంలా చూశాడు. అతను ప్రేమ కోసం పెళ్లి చేసుకోలేదు, కేవలం రాజ్యం కోసం మాత్రమే చేసుకునేవాడు. మొదటిగా అతను కోసల రాజ్యం వైపు కన్ను వేశాడు. చెప్పాలి అంటే కోసల రాజ్యం ఆ ప్రదేశంలో ఒక పెద్దన్న, ఒక లీడర్లా అనుకోవచ్చు. ఆ ప్రదేశంలో చాలా పేరు ప్రతిష్ఠలు అండ్ అలాగే ఘన చరిత్ర కలిగింది. అదే సమయంలో చాలా ప్రమాదకరమైన రాజ్యం కూడా. బింబిసారుడు కోసల రాజ్యానికి పంపించిన వర్తమానంలో యుద్ధానికి కాదు ఆహ్వానించింది, ప్రసేనజిత్ చెల్లి అయిన కోసలాదేవిని పెళ్లి చేసుకోవడానికి. అతను కోసలాదేవిని పెళ్లి చేసుకుంటాను అని ప్రసేనజిత్తుని అడిగాడు. అందుకు ప్రసేనజిత్ కూడా ఒప్పుకున్నాడు. మరి రాజ్యం యొక్క యువరాన్ని ఒట్టి చేతులతో పంపించలేరు కదా. ఆమెను మగధ రాజ్యానికి పంపిస్తూ ప్రసేనజిత్ ఆమెకు కట్నంగా బంగారాన్నో నగలనో పంపించలేదు, కాశీ నగరాన్ని పంపించాడు. ఈ కాశీ నగరం చరిత్రలో చాలా గొప్పది, అలాగే చాలా ప్రాముఖ్యత కలిగింది కూడా. ఇప్పుడది మగధకు రాజైన బింబిసారుడికి కట్నంగా వచ్చింది. ఒక్క వివాహంతో కాశీ రాజ్యం నుండి వచ్చే పన్ను డబ్బంతా కూడా మగధ రాజ్యానికి చేరింది. బింబిసారుడు ఈ ధనాన్ని మొత్తాన్ని కూడా తన సైన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అతను వర్జీ రాజ్యం వైపు చూశాడు. అయితే ఆ రాజ్యం చాలా తెగల యొక్క సమూహం. వాళ్ళు చాలా బలవంతులు, అంతా కూడా చాలా ఐక్యమత్యంగా ఉంటారు. బింబిసారుడు చల్లనాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె లిచ్చావి అనే తెగకు ఒక యువరాణి. ఇప్పుడు ఆ రాజ్యంతో అతనికి ప్రమాదం తప్పింది. మరోవైపు బింబిసారుడు మద్ర రాజ్యంలోని యువరాన్ని కూడా వివాహం చేసుకున్నాడు. కేవలం వివాహం చేసుకోవడంతోటే అన్ని రాజ్యాలని గెలవలేం కదా. ఇప్పుడు మనం చూస్తే రెండు సూపర్ పవర్స్ అలానే ఉన్నాయి, వర్చ రాజ్యం అలాగే అవంతి రాజ్యం. మరి వీటి సంగతి ఏంటి? బింబిసారుడు యుద్ధాన్ని అస్సలు నమ్మేవాడు కాదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. యుద్ధాలు చేసిన రాజ్యాలు ఏవీ కూడా బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. యుద్ధానికి ఒక కారణం ఉండాలి. కేవలం రాజ్యాల కోసమే యుద్ధాలు చేసుకుంటూ పోతే ఏమీ కూడా మిగలదు. ఇప్పుడు బింబిసారుడు తన సరిహద్దుల్లో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా యుద్ధం అనేదే లేకుండా వాళ్ళందరినీ కూడా తనకు మిత్రుల్లా చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి అత్యంత ముఖ్యమైన రాజ్యం అంగరాజ్యం. ఒక రకంగా బింబిసారుడు అసలు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే అతనికి ఒక టార్గెట్ ఉంది. ఆ రాజ్యాన్ని సాధించాలి అంటే ముందు ఆ రాజ్యాన్ని ఒంటరి చేయాలి. దానికోసమే రంగం మొత్తం కూడా సిద్ధమైంది. అతను కన్ను వేసింది అంగరాజ్యం పైన. ఆ అంగరాజ్యం బింబిసారుడికి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. అన్ని రాజ్యాలతో యుద్ధం అనేదే లేకుండా సామరస్యంగా వెళ్ళిన బింబిసారుడు కేవలం ఒక్క అంగరాజ్యం పైన మాత్రమే యుద్ధం చేయాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? అందుకు కూడా రెండు కారణాలున్నాయి. బింబిసారుడి యొక్క తండ్రిని అంగరాజ్యం చాలా అవమానించింది, అతన్ని యుద్ధంలో ఓడించింది. ఇదంతా కూడా బింబిసారుడు తన చిన్నతనంలోనే చూశాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎలాగైనా సరే అంగరాజ్యాన్ని గెలవాలి అని. కేవలం రాజ్యం కోసమే యుద్ధం చేయడు బింబిసారుడు, దానికి ఏదో ఒక కారణం ఉండాలి అని అనుకున్నాం కదా. మగధ రాజ్యం సూపర్ పవర్గా ఎదగాలి అంటే వాళ్ళు ట్రేడ్ని కంట్రోల్ చేయాలి. అయితే ఈ వ్యాపార వాణిజ్యాల్ని కంట్రోల్ చేయాలి అంటే ఏదైనా నది కానీ సముద్రం కానీ వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఒక్కసారి ఈ మ్యాప్ను గనక మనం గమనిస్తే ఇక్కడ మగధ రాజ్యం నదిలో అలాగే సముద్రంలో ట్రేడ్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక్క అవకాశం అంగరాజ్యం. అంగరాజ్యం అప్పటికే చంపా పోర్ట్ అనే రాజ్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉంది. అక్కడి నుంచి వచ్చే ఆ పన్ను డబ్బులతో ఆ రాజ్యం చాలా డెవలప్ అయింది. గంగా నది ప్రవహిస్తూ సముద్రంలో కలిసే ప్రదేశం అది. చంపక్ పోర్ట్ని ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళు ఆ సముద్ర మార్గంలో ట్రేడ్ని కూడా నిర్దేశించగలరు. చుట్టుపక్కలున్న రాజ్యాలు బింబిసారుడితో చుట్టరికంతో బిజీగా ఉంటే బింబిసారుడు మాత్రం అంగరాజ్యం పైన దాడి చేశాడు.
అనుకున్న విధంగానే బింబిసారుడు అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుండే బింబిసారుడు తన పరిపాలన మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు మగధ రాజ్యానికి చాలా ధనం అనేది వచ్చింది. ఇప్పుడు అదొక పవర్ హౌస్లా మారింది. దానికి చుట్టుపక్కల కనుచూపు మేరలో శత్రువులు ఎవ్వరూ కూడా లేరు. ఇప్పుడు బింబిసారుడు తను భయపడాల్సిన అవసరం కూడా లేదు. బింబిసారుడు తన రాజ్యంలో ఎన్నో రోడ్లు నిర్మించాడు. అలాగే తన రాజ్యాన్ని ఎంతో సురక్షితంగా ఉండేలా నిర్మించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని నిర్మించుకున్నాడు. తను డిజైన్ చేసిన ఆ సిస్టమ్ మొత్తం కూడా తన చుట్టూ మాత్రమే తిరిగే విధంగా అతను డిజైన్ చేసుకున్నాడు. అయితే ఈ కథ ఇక్కడ ఆగిపోలేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పుడు మగధ రాజ్యం అంతా ప్రశాంతంగా ఉంది. అతను ఒక గొప్ప రాజుగా కన్ను మోద్దాం అని అనుకున్నాడు. కానీ మన చరిత్రని ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఊహించలేరు. అయితే అతనికి అతని రాజ్యంలోనే ఒక శత్రువు పుట్టాడు. అయితే ఈ శత్రువు ఎక్కడో వేరే రాజ్యంలో పుట్టాడు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఆ శత్రువు పుట్టింది అతని సొంత ఇంట్లోనే, అతని సొంత కొడుకు. మనం కథ మొదట్లోనే అనుకున్నాం కదా, ఒక గర్భవతి కడుపులో ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు అని. ఆ రాణి కడుపులో నుండి పుట్టినవాడే అజాతశత్రువు. అజాతశత్రువు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నను చూస్తూనే పెరిగాడు. తన చుట్టుపక్కల ఉన్న పవర్ని చూశాడు, అండ్ అలాగే తన చుట్టూ ఉన్న సంపదను కూడా చూశాడు. కానీ వాళ్ళ నాన్న చాలా కాలం పాటు ప్రశాంతంగా చాలా ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇంకా అతను తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక యువరాజుకి ఎప్పటికైనా ఎక్కువ కాలం బతికే రాజుతో చాలా ఇబ్బంది. అజాతశత్రువు రాజ్యానికి రాజు అవ్వాలి అని చాలా కోరికతో ఉన్నాడు. అతనికిప్పుడు ఓపిక చాలా తక్కువ. ఇప్పుడు మన కథ మరోవైపుకి మలుపు తీసుకోబోతుంది. బింబిసారుడు కేవలం ఒక గొప్ప రాజు మాత్రమే కాదు, గౌతమ్ బుద్ధుడికి పరమ భక్తుడు. మన చరిత్ర ప్రకారం గౌతమ్ బుద్ధుడికి బింబిసారుడే మొదటి స్పాన్సర్, అలాగే శిష్యుడు. బుద్ధుల కోసమే వెలువాన అనే ఉద్యానవనాన్ని దానంగా ఇచ్చాడు. బుద్ధులకు ఎలాంటి హాని జరగకుండా బింబిసారుడే ఒక అడ్డుగోడలా నిలబడ్డాడు. అయితే ఇది దేవదత్తకు అస్సలు నచ్చలేదు. ఈ దేవదత్త ఎవరనుకుంటున్నారా? బుద్ధుడి యొక్క కజిన్. అతనికి బుద్ధుడంటే చాలా అసూయ. దేవదత్తకి బుద్ధుడిలాగా సంఘంలో పవర్ కావాలి. కానీ బింబిసారుడు ఉన్నంత వరకు బుద్ధుల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని దేవదత్తకు బాగా తెలుసు. ఈ బుద్ధుడిని దెబ్బ కొట్టాలి అంటే బింబిసారుణ్ణి ముందు ఏదో ఒకటి చేయాలి. అతను అజాతశత్రువుని ఒక ఆయుధంలా చూశాడు. ఇప్పుడు మనం అజాతశత్రువు కథలోకి వెళ్దాం రండి. అయితే ఇప్పుడు ఇతను అజాతశత్రువు లాంటి వాడిని మ్యానికులేట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు అజాతశత్రువు ఇంకా యవ్వన వయసులోనే ఉన్నాడు. అతనిప్పుడు అజాతశత్రువుని కొన్ని ప్రశ్నలు అడిగితే చాలు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే, ఇంకా నువ్వు ఎందుకు ఆగుతున్నావు? పెద్ద వయసులో ఉన్నవాళ్ళు బలహీన పడిపోతారు. ఇప్పుడు రాజ్యానికి నీలాంటి ఒక పులి కావాలి, మొసలి ఏనుగు కాదు. ఈ మాటలు అజాతశత్రువు యొక్క గుండెల్లో నిప్పులు పొంగేలా చేసింది. ఇప్పుడు అజాతశత్రువు రాజ్యాన్ని ఎలాగైనా తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకున్నాడు. ఇప్పుడు అజాతశత్రువు తన చేతిలో ఒక చిన్న కత్తిని పట్టుకొని రాజ్యమందిరంలోకి చాలా సీక్రెట్గా వెళ్ళాడు, తన తండ్రి అయిన బింబిసారుణ్ణి చంపడానికి. కానీ అతను విఫలమయ్యాడు. అక్కడున్న రాజు సేనలకు దొరికిపోయాడు. కానీ బింబిసారుడు కోపం తెచ్చుకోకుండా అజాతశత్రువుని ఒక విషయం అడిగాడు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేద్దాము అనుకున్నావు అని. దానికి అజాతశత్రువు రాజ్యం కోసం అని సమాధానం ఇచ్చాడు. అలాగైతే నువ్వు రాజ్యాన్ని అడిగి తీసుకోవాలి గాని దానికోసం నన్ను చంపాలి అనుకోవడం దేనికి అని అడిగాడు. అయితే చుట్టూ ఉన్న మంత్రివర్గం అంతా అజాతశత్రువుని చంపేయాలి అని సూచించారు. కానీ బింబిసారుడు ఎంతైనా అజాతశత్రువు తన సొంత కొడుకు కదా, ఆ ప్రేమతో రాజ్యాన్ని అతనికి త్యాగం చేస్తే అతని మనసులో విషం తగ్గుతుంది అని అనుకున్నాడు. అలానే చేశాడు. కానీ తన జీవితంలో చరిత్రలో అతను చేసిన అతిపెద్ద తప్పు అని బింబిసారుడికి అప్పుడు ఆ విషయం తెలీదు. రాజ్యం ఇప్పుడు అజాతశత్రువు చేతికొచ్చింది. కానీ అతని పగ అక్కడితో ఆగలేదు. మళ్ళీ ఇప్పుడు కథలోకి దేవదత్త వచ్చాడు. అజాతశత్రువు యొక్క మనసులో మళ్ళీ విషయాన్ని నింపాడు. మీ నాన్న బ్రతికే ఉంటే ఈ రాజ్యానికి నువ్వెప్పుడూ సంపూర్ణంగా రాజు కాలేవు అనే మాటలు చెప్పి అతని మనసును విషంతో నింపేశాడు. ఇప్పుడు అజాతశత్రువు బింబిసారుణ్ణి చెరసాల్లో బంధించాడు. బింబిసారుడు ఆ బాధతో చెరసాల్లోనే మరణించాడు. ఆ బాధ తట్టుకోలేక బింబిసారుడు మొదటి భార్య అయిన కోసలాదేవి కూడా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కోసల రాజ్యం యొక్క రాజు ప్రసేనుజిత్కు రక్తం మరిగిపోయింది. మగధ రాజ్యానికి ఒక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానంలో అజాతశత్రువుని యుద్ధానికి ఆహ్వానించినట్లయింది.
ఆ వర్తమానంలో కోసల రాజ్యానికి సంబంధించిన కాశీ రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చింది తన చెల్లి అయిన కోసలాదేవికి, అలాగే ఆమె భర్త అయిన బింబిసారుడికి. దానిపైన అజాతశత్రువుకి కానీ అండ్ అలాగే మగధ రాజ్యానికి కానీ ఎలాంటి హక్కు లేదు. ఇప్పుడు కాశీ రాజ్యం మగధ రాజ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నగరం నుండి వచ్చిన ధనంతోనే మగధ రాజ్యం ఇంత బలంగా మారింది. ఇప్పుడిక చర్చలతో అసలు పనిలేదు. యుద్ధానికి సిద్ధమవ్వండి. రక్తంతో చరిత్ర తడవబోతుంది. ఒక పక్క ప్రసేనజిత్ చాలా బలమైన రాజు, చాలా అనుభవం కలిగిన యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. ఇంకోవైపు ఉడుకు రక్తంతో ఉన్న అజాతశత్రువు. అతను ఎలాంటి నియమాలు ఎలాంటి నీతి కూడా లేనివాడు. ఇది కేవలం ఒక్క రోజులో తేలిపోయే యుద్ధం కాదు, కొన్ని సంవత్సరాల పాటు జరిగిన యుద్ధం. గంగా నది ఒడ్డున ఇనుముతో చేసిన ఆయుధాలతో ఎన్నో సంవత్సరాల పాటు జరిగిన యుద్ధం. ఒక ఏనుగుతో మరో ఏనుగు పోరాడిన యుద్ధం. ఒకసారి మామయ్య గెలిస్తే మరోసారి అల్లుడు పైచేయి సాధించేవాడు. అలా ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగింది ఈ యుద్ధం. అయితే 3 సార్లు ఈ యుద్ధంలో ప్రసేనజిత్ వరుసగా ఓడిపోవడంతో చాలా బలహీనపడ్డాడు. కేవలం ఒక్కరోజే వస్తుంది చరిత్ర మొత్తం మారిపోయే విధంగా. ఒకరోజు యుద్ధభూమి మొత్తం కూడా రక్తంతో నిండిపోయి ఉంది. అజాతశత్రువు తన రథం పైన బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. అతను చుట్టుపక్కల అంతా చూస్తున్నాడు. కోసల రాజ్యం యొక్క జెండాలు వెనక్కి పరిగెడుతూ ఉన్నాయి. ఇది చూసిన అజాతశత్రువుకు అర్థమైంది గెలిపిక అతందే అని. అతనిప్పుడు హేళనగా ప్రసేనజిత్తును చూసి నవ్వుతున్నాడు. ముసలవాడివైపోయావు, పారిపోతున్నావు అని. అజాతశత్రువుకి ఉత్సాహం పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కోసల రాజ్యం కూడా అతనిది కాబోతుంది. ఒక్కలను కూడా వదలకూడదు అని వాళ్ళ వెనకాల తరుముతూ ఉన్నాడు. మగధ రాజ్యం ఆకలితో ఉన్న తోడేళ్లాగా కోసల సైన్యాన్ని జింకల్లాగా తరుముతూ ఉన్నారు. కోసల సైన్యం అడవుల్లోకి పారిపోయినా ఆగడం లేదు, వెంటాడుతున్నారు. ఇంకా వేగంగా వెంటాడుతున్నారు. కోసల సైన్యంలో ఉన్న భయాన్ని బెనుకును చూసి ఇంకా అజాతశత్రువు ఇంకా ఉత్సాహంతో ఇంకా ధైర్యంతో తానిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అడవుల్లో ఉన్నాను అనే విషయం కూడా పట్టించుకోకుండా వాళ్ళని వెంటాడుతున్నాడు. అప్పుడే వాళ్ళ ముందు ఒక బౌల్ షేప్ లాంటి లోయ వచ్చింది. అప్పటిదాకా వేగంగా పరిగెడుతూ ఉన్న కోసల సైనికులు ఇక అక్కడే ఆగిపోయారు. వారి వెనకాల అజాతశత్రువు ఉన్నాడు. ఇప్పుడు అజాతశత్రువు అప్పటి వరకు కోసల సైన్యంలో కనబడిన భయ ఆందోళనలు అతనికిప్పుడు అస్సలు కనబడడం లేదు. అతనికిప్పుడు చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఆ సైనికులంతా కూడా అజాతశత్రువు యొక్క చుట్టూ ఒక గోడ లాంటి నిర్మాణంలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు అజాతశత్రువుకి ఏం చేయాలి అనే విషయం అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అతను దట్టమైన అడవి లోపల ఉన్నాడు. అతను అడవి లోపలికి వచ్చిన దారి ఏంటి అనేది కూడా అతనికి కనబడడం లేదు. అప్పుడే అడవిలో ఉన్న చెట్ల వెనకాల నుండి చెక్క బండ్లతో అతను తప్పించుకోకుండా అడ్డుగోడలాగా నిర్మిస్తున్నారు. అజాతశత్రువు ఇప్పుడు కంగారు పడి చుట్టుపక్కల చూశాడు. అప్పటి వరకు భూమి లోపల దాక్కుని ఉన్న విలుకాళ్ళంతా కూడా ఒక్కసారిగా పైకి లేశారు. వాళ్ళ బాణాలన్నీ కూడా ఒక్కసారిగా అజాతశత్రువు వైపే ఎక్కుపెట్టున్నారు. అప్పుడు అర్థమైంది అజాతశత్రువుకి ఇది యుద్ధ వ్యూహం కాదు, ఒక అడవి తోడేల్ని వేటాడడానికి ప్రసేనజిత్ వేసిన వల అని. ఇప్పటి వరకు వాళ్ళు తప్పించుకోవాలి అని అనుకున్నది పారిపోయింది ఈ అడవి తోడేల్ని వేటాడడం కోసం. ఇప్పుడు ప్రసేనజిత్ ఆ సైన్యాలు మధ్యలో నుండి తన ఏనుగు మీద లోపలికి వచ్చాడు. చుట్టూ 10,000 మంది విలుకాళ్ళు అజాతశత్రువు వైపు వారి బాణాలను ఎక్కుపెట్టున్నారు. ఇప్పుడు మగధ రాజ్యపు రాజు దొరికిపోయాడు. ఇప్పుడేం చేయబోతున్నాడు అజాతశత్రువు? అతని చుట్టుపక్కల మొత్తం కూడా సైన్యమే. ఇప్పుడు అజాతశత్రువుకి ఎలాంటి సైన్యం కూడా లేదు. ఒక పక్క అజాతశత్రువుని చంపేయాలి అని అంత కోపంతో ప్రసేనజిత్. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు? అజాతశత్రువు మరణించాడా? ఒకవేళ తప్పించుకున్నాడు అంటే అది ఎలా జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు మాకిచ్చే ఎంకరేజ్మెంట్.